మనం కొంచెం మనం న్యూస్ పేపర్ చూడగానే మనకు అన్ని దురదృష్టకరమైన సంఘటనలు కనబడుతుంటాయి. ఈ సంఘటనలు కనబడే అది ఎవరైతే చేశారో అతను ఒకప్పుడు స్టూడెంట్, అతను ఒక స్కూల్లో చదువుకున్నవాడు, కానీ అతను సరిగ్గా పాఠాలు వినలేదు, సరిగ్గా తన క్యారెక్టర్ తను బిల్డ్ చేసుకోలేదు, సరిగ్గా తను మలుచుకోలేదు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యారెక్టర్ అంతా ఉండదు. అర్థమైందా? సో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్టేజ్లో కూడా ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఒక స్టూడెంట్ దశలో ఒక ఇన్స్పిరేషన్, ఒక స్పోర్ట్స్లో ఒక ఆధ్యాత్మికతలో ఒకరిని, ఒక సైన్స్ అంటే ఒకరిని మన ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నాకు థామస్ ఆల్వా ఎడిసన్ అంటే చాలా ఇష్టం అనమాట. థామస్ ఆల్వా ఎడిసన్ మీద సుమారు థౌజండ్స్ ఆఫ్ పేటెంట్స్ ఉన్నాయి. అయితే అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బల్బుని కనిపెట్టడం. ఈ బల్బుని కనిపెట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడంటే టంగస్టన్తో చేయాలి, కానీ ఆయన కొన్ని మెటల్స్ మన పీరియడ్ టేబుల్ ఏవేవైతే మెటల్స్ ఉంటే అన్నిటితో టెస్ట్ చేసి చివరికి టంగస్టన్ వరకు వెళ్ళి టంగస్టన్తో మాత్రమే అది వెలుగుతుందని చెప్పి సుమారు ఒక 3,000 సార్లు అంశంలో అతను ఫెయిల్ అయ్యాడు. అంటే ఇక్కడ ఫెయిల్ అయినా సరే అతను నేను ఖచ్చితంగా ఇది కనిపెట్టి తీరాలని ఆలోచనలు చూశాను. ఆ పట్టువదలని తత్వం, ఆ డెటర్మినేషన్, అందులో నాకు థామస్ ఆల్వా ఎడిసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాను. అదే మనకి ఒక ఫిలాసఫీ దగ్గరికి వచ్చేసరికి, ఒక ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి నాకు ధర్మరాజు అంటే చాలా ఇష్టం. మహాభారతంలో నాకు ఒక లైన్ చాలా ఇష్టం అనమాట. అనిత్యాన్ని శరీరాన్ని విభవైన నశాశ్వత నిత్యం సన్నిహితం ఉండొచ్చు కర్తవ్యం ధర్మ సంకర. ఈ లైన్ నాకు చాలా ఇష్టం అనమాట. అనిత్యాన్ని శరీరాన్ని, ఈ శరీరం అనిత్యం, శరీరం క్షణభంగం అంటాం, ఏది శాశ్వతం కాదు. విభవ అంటే సంపద, విభవం అశాశ్వత, సంపద అశాశ్వతం. నిత్యం సన్నిహితం మృత్యు, ఎప్పుడు మృత్యు మన పక్కనే ఉంటుంది, ఎప్పుడు ఏ టైంలో ఏ కోణంలో వస్తుందో తెలియదు. కానీ కర్తవ్యం ధర్మ సంగ్రహ, కానీ మనం చేయాల్సిన పని ధర్మబద్ధంగా చేయాలి. ఇది నేను మైండ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అంటే ఒక్కొక్క విషయంలో మనకి ఒక వర్క్లో ఒక్కొక్కరు మనకు ఒక